ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ జెసికా పగడాల. ఎవరు అన్యాయాలు చేస్తున్నారు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు చేయనివ్వండి, దేవుడు చూసుకుంటాడండి. దేవుడు చేతిలో పడ్డాడంటే వాడికి మళ్ళీ అందరికీ వందనాలండి. రీసెంట్గా ప్రవీణ్ పగడాల అనే యొక్క మరణ వార్త విన్నటువంటి క్రైస్తవులందరూ ఎంతగానో బాధపడ్డారండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే పల్లెటూరు నుంచి పట్టణాల వరకు ప్రతి క్రైస్తవుడు బాధపడ్డాడు. ఆ బాధతో పాటునే క్రైస్తవులందరికీ కూడా ఎన్నో బిబ్లికల్ డౌట్స్ వచ్చాయండి. బైబిల్ ప్రకారంగా ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మదిలో మెదిలాయి. రీసెంట్గా మన టీంలో ఉన్నటువంటి ఒక తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, అన్న, ఒక మనిషి వేరొక మనిషిని చంపడానికి బైబిల్ అధికారం ఇచ్చిందా? అంటే అన్యాయంగా చెబితే తప్పు అంటారు, కరెక్టే. న్యాయపరమైనటువంటి విమర్శలో ఒక మనిషిని ఇంకొక మనిషి చంపవచ్చా? చంపేటువంటి అధికారం బైబిల్ ఇచ్చిందా? ఒకవేళ చంపకూడదు అని నువ్వు అంటే, దేవుడు అంటేనే న్యాయవంతుడు కదా, దేవుడు అంటేనే యథార్థవంతుడు కదా, దేవుడు అంటేనే నీతిమంతుడు కదా, దేవుడు అంటే న్యాయం తప్పనవాడు కదా. మరి న్యాయం తప్పనటువంటి దేవుడు ఎన్నో అన్యాయాలు భూమి మీద జరుగుతున్నప్పుడు, ఎంతో అన్యాయంగా ఒక వ్యక్తిని చంపుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనేటువంటిది తమ్ముడు ప్రశ్న అండి. కరెక్టే కదండి ప్రశ్న, కరెక్టే. మనం జాగ్రత్తగా దీనికి ఆన్సర్ ఆలోచిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఆలోచిద్దాం. అదేంటంటే, ఒక మనిషిని వేరొక మనిషి చంపేటువంటి అధికారం బైబిల్ ఇచ్చిందా? బైబిల్ చదివిన ఏ క్రైస్తవుడికైనా తెలిసండి దీనికి ఆన్సర్. బైబిల్ ఎక్కడా కూడా ఒక మనిషిని వేరొక మనిషి చంపే అధికారం ఇవ్వలేదండి. ఇప్పుడు చంపడం అంటే ఏంటి? నరహత్యే కదా. నరహత్యం అంటే పాపమే కదా బైబిల్ ప్రకారంగా. అంటే ఒక మనిషిని చంపడం అనేది ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్పింది? పాపం అని చెప్పింది. అసలు చంపడం వరకు వద్దు. యేసుప్రభువారు ఏం చెప్పారు? ఒక వ్యక్తిని, అంటే నీ సహోదరుని నువ్వు ఎప్పుడైతే కోపపడతావో, నీ సహోదరుని మీద నువ్వు ఎప్పుడైతే కోపపడతావో అప్పుడే నువ్వు నరహత్య చేసినట్టు అన్నాడు దేవుడు. నువ్వు చంపక్కర్లేదు అంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కత్తి పట్టుకొని పొడిచి చంపాల్సిన అవసరం లేదు. వాడి మీద నువ్వు ఎప్పుడైతే కోపపడతావో అప్పుడే నరహత్య చేశాడు అన్నాడు దేవుడు. అంటే కోపపడ్డాన్నే పాపంగా సూచించినటువంటి దేవుడు ఇంకా మనిషిని చంపేటువంటి అధికారం దేవుడు ఇస్తాడా? ఎవ్వడు. అన్యాయంగా కాదండి, న్యాయ ప్రకారంగా చంపచ్చు అంటే న్యాయము అన్యాయం కాదు తమ్ముడు. అసలు ఫస్ట్ మనిషికి ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మనిషికి ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుడు మనిషికి ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ప్రాణం తీసే అధికారం ఎవరికి ఉండాలి? దేవుడికి ఉండాలి. అంతేగాని మనిషిగా మనకు అధికారం లేదు. దేవుడు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రాణం తీసే అధికారం కూడా దేవుడికి మాత్రం ఉంటుంది. మనుషులు ఎవరికి కూడా వేరే మనిషికి ప్రాణం తీసేటువంటి అధికారం బైబిల్ ఎక్కడ ఇవ్వలేదు. బైబిల్ దాన్ని సమర్థించదు. మరి ఇంత అన్యాయాలు జరుగుతున్నా, ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, ఇంత అన్యాయంగా ఒక వ్యక్తిని చంపేస్తున్నా దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడంటే, చూస్తూ ఊరుకుంటాడు తమ్ముడు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎగ్జామ్ హాల్. ఈ భూమి అనేది మనకి ఎగ్జామ్ హాల్ తమ్ముడు. నీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇన్విజిలేటర్ ఎవరంటే వాళ్ళ క్లాసుకి చెందినటువంటి టీచరే. ఆ ఎగ్జామ్ కూడా ఏంటంటే ఆయన ఏదైతే టీచ్ చేస్తాడో అదే ఎగ్జామ్. ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడో ఆ స్టూడెంట్లు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. రాస్తున్నప్పుడు మంచిగా రాసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా రాసేవాళ్ళు ఉంటారు, అవునా కదా. ఇప్పుడు మంచిగా రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వు కరెక్ట్గా రాస్తున్నారు, బారాయి అని శబాష్ అండు. అలాగే చెడ్డగా రాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు రాసింది కరెక్ట్ కాదురా, తప్పురా అని చెప్పి అని కొట్టడు. ఎందుకు కొట్టడు? అది ఎగ్జామ్ హాలు, ఎగ్జామ్ టైము. ఎగ్జామ్ టైంలో ఆయన యొక్క వర్క్ ఏంటి? అలా చూస్తూ ఉంటాడంతే. మంచిగా రాస్తున్నా చూస్తాడు, చెడ్డగా రాస్తున్నా చూస్తాడు. కానీ ఒకానొక టైం ఉంటుంది. ఆ టైంలో మంచిగా రాసినోడికి ఎప్రిషియేషన్ ఉంటుంది, చెడ్డగా రాసినోడికి ప్రతిదండన కూడా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఈ భూమి అనేది మనకు ఒక ఎగ్జామ్ హాలు. ఇందులో మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామంటే మన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. నువ్వు మంచివాడువా, నువ్వు చెడ్డవాడా అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చావు. అందువల్ల ఈ ఎగ్జామ్ హాల్లో దేవుడు సైలెంట్గానే ఉంటాడు. ఎన్ని అక్రమాలు చేస్తానో అక్రమాలు చేసేవాడిని దేవుడు చూస్తాడు. ఎన్ని మంచి పనులు చేస్తానో మంచి పనులు చేసేవాడిని దేవుడు చూస్తాడు. నువ్వు అన్యాయంగా ఒకరిని చంపేస్తున్నావా దేవుడు చూస్తాడు. చూసి సైలెంట్గానే ఉంటాడు. కానీ దేర్ ఈజ్ వన్ డే, ఆ ఒక్కరోజు నీకు తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏంటంట? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం, నువ్వు చేస్తున్నటువంటి అక్రమం ఎవ్వరూ చూడలేదని నువ్వు అనుకోవచ్చు.
నేను ఈరోజు ఒక మర్డర్ చేస్తేనే నేను చేసిన మర్డర్ అనే విషయం ప్రపంచం ఎవరికి తెలియదులే, ఏదోలా దాన్ని మాయ చేసేద్దాంలే, ఏదోలా దాన్ని మంత్రాలు వేసేద్దాంలే, ఏదోలా దాన్ని గిమిక్కులు చేసేద్దాం నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ భూమి మీద ఉండేటువంటి ఏ మనిషి కూడా నువ్వు చేసే అన్యాయాన్ని చూడకపోవచ్చు, కానీ ఒకడున్నాడు, ఆయనే దేవుడు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం. ఈ భూమి మీద ఒక మనిషికి నువ్వు చిక్కిన బ్రతుకుతావేమో, కానీ దేవుడికి చిక్కు అంటే బ్రతకు. ఎవరు అన్యాయాలు చేస్తున్నారు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు చేయనివ్వండి, దేవుడు చూసుకుంటాడండి. దేవుడు చేతుల్లో పడ్డాడంటే వాడికి మళ్ళీ ఇంకా లేవడం ఉండదండి. అంత దారుణంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవునికి ఒక పేరు ఉందండి బైబిల్లో. ఏంటో తెలుసా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. సైన్యములకు అధిపతి అంట. అంటే ఆయన దగ్గర ఎన్ని కోట్ల సైన్యాలు ఉన్నాయో ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ దగ్గర ఏదో పవర్ ఉందనుకుంటున్నావేమో, నీ దగ్గర ఏదో నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పవర్ ఉంది, నేను చేసిన హత్యని ఏదోలా క్రియేట్ చేసి మార్చేద్దాం, ఏదోలా చేసేద్దాం నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చూస్తాడు. దేవుని చేతిలో నువ్వు పడ్డావంటే ఖచ్చితంగా బహుభయంకరం అది. అన్యాయాలు చేస్తున్నా, అక్రమాలు చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నాడంటే ఖచ్చితంగా నీకు టైం ఉంది. టైం ఫిక్స్ చేశాడు దేవుడు. దేవుడు టైం ఫిక్స్ చేశాడంటే తిరుగుండదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నువ్వు లేచిపోతావు. నీకే తెలియదు ఎప్పుడు లేచిపోతావు. ఆఫ్టర్ ఆల్ దేవుని చేతులు ఎంతండి, రిమోట్ బటన్. ఆయన రిమోట్ నొక్కాడంటే అయిపోద్ది నీ జీవితం. పుసుక్కని ఎగిరిపోతావు. చూడండి, దీపం వెలిగిస్తాం, దీపం వెలిగి పొగలకు వచ్చేది అలాగైపోతావు నీ జీవితం. ఆవిరి వంటిది నీ జీవితం. ఈరోజు నువ్వు చేసేసి నువ్వు అన్యాయం చేయొచ్చు. అన్యాయం చేసి దాన్ని న్యాయంగా, చట్టబద్ధంగా ఏదో ఒకలా దాన్ని క్రియేట్ చేసి మార్చేయచ్చు. కానీ దేవుడు చూస్తాడు బ్రదర్, దేవుడు చూస్తాడు సిస్టర్. ఈరోజు ప్రవీణ్ అన్నకి జరిగింది ఒకవేళ అన్యాయం అయితే, అది ఒకవేళ నిజంగా మర్డర్ అయితే, మనుషులుగా ఉండేటువంటి మాకు తెలియకపోవచ్చు. దాన్ని నువ్వు యాక్సిడెంట్గా క్రియేట్ చేసి మమ్మల్ని అందరికీ చెప్పచ్చు. బట్ అది ఒకవేళ మర్డర్ అని దేవుడు చూస్తే, దేవుని చేతిలో పడితే బహుభయంకరం. దేవుడు విడిచిపెట్టేదే లేదు. అలాంటిది ఒక సేవకుడు. నీతిమంతులు బైబిల్లో ఎవరు చనిపోయినా దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. నీతిమంతుల యొక్క మరణాన్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ మరణానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిదండన చేస్తారు. నీతిమంతుడు క్షమించవచ్చు. ఈరోజు నీతిమంతులు ఒక స్టెఫెన్ గారు ఉన్నారు. స్టెఫెన్ గారు చనిపోతూ తనని చంపిన వారిని క్షమాపణ కోరాడు. దేవుడు క్షమించండి ప్రభువా అని చంపిన వారిని అడిగాడు. కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. ఆ భక్తుడు క్షమించచ్చేమో, కానీ దేవుడు క్షమించడు. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మనం న్యాయం చేయక్కర్లేదు తమ్ముళ్ళు, మనం న్యాయం చేయక్కర్లేదు చెల్లెళ్ళు, మనం ఏది చేయక్కర్లేదు. మనం డైరెక్ట్గా దేవుడి దగ్గర పట్టుకెళ్ళి దేవుడికి బాధ్యతను అప్పచెప్తే దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. కాబట్టి న్యాయవంతుడే దేవుడు. ఆ న్యాయం కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఖచ్చితంగా సరైన న్యాయం తీరుస్తాడు. అలాంటి న్యాయం మన ప్రవీణానికి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.